తిన్న గుంట నక్కొకటి వేరే కూటిని వెతుక్కుంటూ వెళ్తాను. ఈ దెబ్బలేంటి, ఈ అవతారం ఏంట్రా? నీ కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. 3 పూట్ల ముద్దు పెట్టు చాలు. నేను నన్నాళ్ళు ఏదో పని చేయించుకో. నన్ను మాత్రం కొన్నాళ్ళు చూసుకో పెద్దాయన. ఏమైందిరా? మా పాలరేవు పొంగింది పెద్దాయన. నీళ్లతో కాదు, నెత్తురుతో. ఈ భూమి మీద ఆధిపత్యం కోసం ఆశ ఏడగొట్టిన ఆడ చిన్నదో పెద్దదో ఓ యుద్ధం అయితే జరగాల్సిందే. నాకొక్క తెలిసిన కాడి నుంచి మరేవు కాడ చాలా గొడవలు చూసా. అయితే ఈసారి ఓ యుద్ధాన్ని చూసా. ఈ యుద్ధం గురించి తెలవాలంటే మరి మనం అడవికి పోవాల్సిందే. ఈ అడవిలో బతికే ఓడే మన ఏటగాడు. అయితే ఈ అడవినే తిని బతకాలనుకునే కేటుగాడు ఒకడున్నాడు. నాగేశు, నిన్న మాటలు ఇంటికి వచ్చావంట. అవునరా, యాడికి పోయా? లొట్టలు తెచ్చుకోవటానికి గుండం తెప్పిపోయాలే. చెల్లెమ్మా, 2 మిరపకాయలు దాయే. బోధినావా పున్నయ్యా? టిఫిన్ చేసాలే. కళ్ళు బాగా పోతుందా? అదే బాగు. నీ తాళ్ళన్నీ పెదకాల కట్ట మీద, నువ్వేమో మా డొంకలో పాకేసి అమ్ముతున్నావు. మీ డొంక ఏంది అయ్యో? అది శాల మీద డొంక. ఎవరు చేలరాయే? మీ అమ్మ మొగుడియా? మా బాబు అమ్మ మొగుడియే. అమ్ముకున్నారు కదయ్యా. అమ్మితే పట్టాలు ఇంకా మా ముసలోడి పేరుతోనే ఉండయి. రేపు టాళ్ళ నుంచి ఆడ కళ్ళం బాక ఆ పాక కూడా పీకేయి. పెదకాలో కాడ జనాలు రావట్లేదని ఆడ రావట్లేదని ఊరెంట పెట్టి నా భారాన్ని ఖాతాలన్నీ ఎగరేసుకుపోతున్నావు. రేపు మాటాల కల్లా తీసిపారేయి, లేకపోతే అగ్గిపొలం ముట్టించే పాక తగలెట్టేస్తా. తీస్తాలేవయ్యా, కొంపలే తగలేసారు రకాలు మీరు. మీకు పాకలో లెక్క. ఎవడి కొంపలు తగలేసావరా? నీ తగలేసామా? మా కొంపే కదా మేము తగలేసుకుంది. నోరు కాత అదుపులో పెట్టుకో. అమ్మ, మీకు మీ కొంపకు దండవరా నాయన. ఏరా ఏరయ్యా, ఏం సంగతే? ఉత్తరం వచ్చింది. యాడ్ నుంచిరా? తెనాల నుంచి మాయా. చదవమంటావా? చదువు. 6వ తారీఖు ఇది. మరి ఇది మతి మరుపు ఒళ్ళు పలుపు అర్థం కావట్లా. 1 నెలైనా టయానికి డబ్బు పంపుతామని చూస్తున్నాం. మళ్ళీ మనీ ఆర్డర్ సావబెట్టమాక. దానికో 2 రోజులు ఎదురు చూడాలి. ఉత్తరం ఎప్పుడు అందుద్దో ఆ మాటల కల్లా డబ్బులు ఎత్తుకొని మా కాడ ఉండాలి. లేకపోతే మేము మీ కాడ ఉంటాం. అందరినీ పీక్కు తినే ఈ కేటుగాడు ఆడిని పీక్కు తినే మృగాలేటుకో భయపడుతున్నాడు. ఎవరన్నయ్య మృగాలు? మృగాలు కదా, ఆకలేసినప్పుడు అయ్యే బయటకు వస్తాయి. ఏం తాత సోడాలకు వచ్చో? ముసలిది మళ్ళీ మంచం ఎక్కిందా? ముసలానికి కాదురా, మీ మామ వచ్చాడు. నీ అమ్మ ఆండెందుకు రానిచ్చారు? పోనీలేరా, పిల్లనిచ్చినాడు. వాళ్ళ పిల్లటంతో చూసుకోవటానికి వచ్చి ఏం ఉంటాడు. చూసేది గోసాడు. ఎవరొచ్చారే? వదినోళ్ళు నానొచ్చాడు.
ఏంటంట కూతురు దగ్గరకు వచ్చాడు, తప్పే ఉంది. ఆడొచ్చాడా? ఎవరు? మీ అన్న. ఇంకా రాలా. అందుకే ప్రశాంతం కూర్చున్నాడు. వస్తే ఏం చేస్తాడు? ఎప్పుడో తనుకున్నారు కదా అని పద్దాకు తలబడతారా ఏంది? పెళ్లి పీటల మీద తనుకున్నారు వీళ్ళు. ఆడికి బొరలేదు, ఈడికి సిగ్గులేదు. రే ఊరికే ఎచ్చులు బాబాక ఒక పూట ఉండిపోయేవాడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. సాగాంజనేయులు ఏయ్ జేబులో డబ్బులు తీసావా? అది తాతకి కొట్టుకాడికి. మీ బాబుకి సోడాలకి పంపించావా? ఎందుకు వచ్చాడు? నన్ను చూస్తాకొచ్చాడు. పెళ్ళే సంవత్సరం అవుతుంటే ఇవాళ చూడడానికి వచ్చాడు. ఏయ్ ఏడ్సేవంటే మొహం పగులుద్ది నీ. ఏంట్రా ఎచ్చులు? చెమడాలు చేస్తాను. మనుషులు తీసుకురాపో. బయటకు వచ్చి ఆ మనిషిని పలకరించు. ఏం సంవత్సరం తర్వాత గుర్తొచ్చిందా పిల్లల్ని చూడటానికి వచ్చు? ఒక్కడనే వ్యవసాయం పనులను చూసుకోవద్దు, అన్ని పనులు చూసుకోవాలంటే మాటలా. ఎరా బాగున్నావా? చేదినే అమ్మా, నాకేం గతి లేక రాలా. పిల్లను ఒకసారి చూసి వెళ్దామని వచ్చా. ఊకో ఆంజనేయులు, పిల్లాడు పద్ధతులు తెలిచావు. పిల్లడాడు నేను గాంగాడి ఇంటికి వచ్చానని బలుపాడికి రెండోసారి ఇంటికాడికి వస్తే చెప్పు తీసుకొని కొట్టు. ఆంజనేయులు చాలా సరికాదు. వాడి గంట కట్టాను నాకు కూతురు. మీ జాతి రకమే. నా జాతి మంచిదే, మధ్యలో నీ జాతి కలవబట్టే ఎట్టా తగలాడింది. చెప్పానా? టైం ఉందిలే ఇంకా. మళ్ళీ పడే మా తెలుసులో ఎవరు పడేశారో అంత నటించుకో. అరే భూషణ్, నా రేడియో పని చేస్తలేదురా. గోడకేసుకొట్టు, అదే పని చేస్తుంది. ఓర్ని దుంపదేగా. ఏరా పుణ్య, నా దగ్గరికి ఎప్పుడు వస్తా? ఏంటికి చూశాన ఖాళీగా ఉందిరా. తాగేసా. ఏంది పుణ్య మామా, ఏమంటున్నాడు? ఇదిగో మాయా, ఏట పోటుగాళ్ళు వస్తున్నారు, వాళ్ళట్టు ముందెట్టు. యారా తుషార్ గారండి రే, ఏటాడేటప్పుడు 7 మొహాలే, ఇప్పుడు 7 మొహాలేనండి. మా మీద 3 కేజీలే కదా తెచ్చింది, కాస్త భూమి మీద ఆగండ్రా. మీ మీద 3 గ్రామాలు తెచ్చినా మేము గెలిచినట్టారు. ఇవాళ మీరు గెలిచారా, రేపు ఎండిపోద్దా, ఏట ఎలా మారిపోద్దా? అమ్మో, రేపైతే వీళ్ళు కింద తెచ్చేస్తారా. ఏంటి దుకాణం మార్చు? డొంకలో బాగా పికిచ్చేత్తరాలే. ఎందుకేంటి? ఆ నాగేష్ గారు డొంకల పొలాలు నాయి, నా తాతల నాటి అని దాండూమ్ అంటున్నాడు రా. పొలాలు ఎవడి అయితే అయిందా, డొంక మీద అందరికీ హక్కు ఉంటుంది కదా. అవి అన్నీ నా కొడుకు విన్నాడు నాయన. ఆ చేను డొంక ఎన్ని వంకలు, కళ్ళుకా జనాలు బాగా వస్తున్నాడు, అది బరానీ ఖాతాలని పోతున్నాయి అని ఏడుపు నా కొడుకుది. మరి పాకేడేస్తావు? పెదకాలం అవతల దగ్గర నేర్చుకుంటాలే. అంత దూరం వేస్తే ఇట్టా బాబాయ్, ఎవడెత్తాడు ఆడదాకా? ఏం చేస్తావురా, వచ్చిన కాడికి అమ్ముకోవటమే. రేవు కాడ మా ముసలుడిది 10 సెంటు ఉంది, ఆడబెట్టుకో జనాలు వస్తారు, నేను గదిపోయాడు ఎవడు ఉండడు. అది ఇంకా ఎవడికి పంచలా, మా తాతదే.
నేను చెబుతాలే, నువ్వు వెళ్ళి పాకేసుకో. నేను ఎత్తుక్కుంటూ రోజు ఈ కాలువ గట్టు దాకా రాలేము. ఆడెవడో పోసే పిచ్చిసారా తాగలేం. ఫు, అర్థమైందా? పదరా మణిగా. రే మణిగా, రేపు పొద్దున్నే 2ంటికి ఏటకెళ్తున్నాం. మీలో ఆ టయానికి ఏటకొచ్చి మగాళ్ళు ఎవరైనా ఉన్నారేట్రా? ఏట అనగానే దేవుడో అంటూ వచ్చేది మీర్రా. మా ఊళ్ళు ఆయాలకే కాదు, ఏ ఆలకైనా వచ్చే మోగోళ్ళేనా. పదండ్రా, పెద్ద ఎలాంటి ఆటగాళ్ళు దిగి రేపు వచ్చారు. పొద్దున్న ఏటలో చూసుకుందాం. రే చాలు తాగింది రావా. నువ్వు ఉండి ఇప్పుడే వస్తా. అన్నా చైన్ కావాలి. 150 అయిద్ది. కొత్త దక్కర్లేదన్నా, పాతైనా చాలు. అగో ఆ డబ్బాలో ఉంటాయి, తీసుకో. అన్నా ఇదిగో నా చైన్ తీసుకు. అన్నా ఇది ఒకటే తీసుకున్నా. సరే పో. ఎవరైనా వస్తారని చూస్తుండు. ఈడికాడు వస్తాడు పదాస. అన్నీ దొరికినట్టేనండి కావాల్సినవి. ఎన్నున్నాయి లాభం? మన దగ్గర నడపడానికి పడవ ఉండాలిగా. పడవదే ఉంది సార్, అవసరమైతే ఎవరిదో ఒకటి కొట్టేద్దాం. కప్పు కప్పు. ఏంట్రా ఊరికే గెలుగుతావు, ఏదో ఒకటి పెట్టు. అబ్బా, పోతుపోయినాక ఇంకా ఆటలేదమ్మా. పడుకోండి. ఓకే. లైట్ ఎవడు కట్టేస్తాడు? మీ బాబా కట్టేస్తాడు. మా బాబు పొద్దున ఇంటికి వస్తే మంచి సన్మానం చేసావుగా, కట్టేస్తాడు. సంవత్సరంన్నర అయింది. ఏనాడన్నా అడిగావా మీ ఇంటికి వెళ్దామే ఒకసారని? ఏదో ఒక అడుగు తగ్గి ఆయన ఇంటికి వస్తే నీ తల పొగరు చూపించావు. సర్లే, రేపు వెళ్దూలే. చేతి యాడికెళ్ళేది? నేను ఈడే ఉంటా. నేను నమ్ముకొని వచ్చాగా, ఈడే ఎల్లమరిపోతా. మీ అమ్మ ఏళపాల లేకుండా ఇప్పుడు ఎడుతావేంది? ఏ ఏళ్ళకి చేసే పనులు ఆ ఏళ్ళకి చెయ్యాలి. ఈ టయానికి చేసే పనులు ఏరే ఉంటాయి. 2ంటికి ఏటకెళ్ళాలి. రాయే. అయితే లైట్ నువ్వే ఆపు. నుంచే మూలుగులేని పడుతున్నాయి. చెవులు మూసుకొని పడుకోవయ్యా, అక్కర్లేని అన్నీ వినపడతాయి ఈ ముసలోడికి. ఇదొక చెవిటిది. భో 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 దా 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 భో 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 దా భో 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 దా 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 దా. రాత్రి కూరేసుకుని తిన్నావా? ఈ కూరవంతులు కాదు, అన్నం బంతులా? షూ. కడుపులు నొప్పి వస్తుందా? ఒరే తిక్క సచ్చినోడా, అది కడుపు నొప్పో కాళ్ళ నొప్పో కాదురా, అది నీళ్ళు వేసుకుంది. ఆ సంగతి నీకు చెబుతుంది. దా దా భో 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 దా నా జీవితురా. దా 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 భో భో భో. బావా, ఆ, సినిమాలు చూడవా నువ్వు? చిన్నప్పుడు చూసేవాళ్ళం.
ముసలోళ్ళు ఇద్దరు పడుకున్నాక కుర్రోళ్ళందరం కలిసి చీలకడ్డం పడి రెండో ఆటకి వెళ్ళే వాళ్ళం. బావా ఈరోజు రెండో ఆటకి సినిమాకి వెళ్దామా? యాడికి వెళ్ళేది? అయ్యమ్మకి తెలిస్తే పచ్చడి పండుతో గుద్దుద్ది. ఏహే ఇందాకన్నావు కదా అట్టాకే పోదాం, చాలా కట్టం పడి. మంచు పడుద్దే సలి. వచ్చినా సరే నేను వస్తా, నన్ను తీసుకెళ్తావా లేదా? చిరంజీవి సినిమాకి వెళ్దామా? కొండవీటి దొంగకి. మీ అమ్మ అది 3 ఏళ్ళ నాటి సినిమానే, ఎక్కడ ఉంటుంది అది? ఏం ఆడుతున్నాయి హాల్లో? నిద్రొచ్చేదాన్ని సినిమాకి ఎందుకు తీసుకొచ్చావే? నేనేం నిద్రపోవట్లేదయ్యా మగడా, ఆనుకున్నా. ముద్దు ముచ్చట తెలిచావదు. ఏందే? ఏం లేదులే, సినిమా చూడు. చిరంజీవి సినిమా అంటే బాగుండేది. ఈసారి వచ్చినప్పుడు వద్దాంలే. ఆహా అబ్బో తెగ తీసుకెళ్తావు నువ్వు. ఏయాలు ఎట్టుంటావు నీకే తెలీదు, నువ్వు తీసుకెళ్తావు. అయినా మా ఊరి కర్ణం గారింట్లో టీవీ ఉంది, రోజు దాంట్లో సినిమాలు చూసేవాళ్ళం. కొత్త వస్తాయా? కొత్తయా? ఆడేసిన సినిమాలే దాంట్లో వస్తాయి. అయినా మన బజార్లో ఎక్కడా టీవీ లేదనుకుంటా. ఏరా ఆడేడ్రా అంకాల్ ఏడ్రా? తెల్లారగట్ట రేపటి పోయి ఉంటామాయా. ఇవాళ ఆటకు కూడా రాలా, ఈ ఆటంతా సప్పగా అయింది. ఓ సింహాద్ర, మీ ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకొని మా అంకాల్ టీవీ తెచ్చిండు, సూదురు గారు రండి. రవణా రావేందే బొమ్మ వస్తుంటే? జడేసుకున్నా వస్తున్నా. టీవీ చూద్దుకంట్రా. టీవీలకి వీళ్ళు నేను చూడలే పోవా. రావో సరే నీ కర్మ. ఏం టీవీయో కనపడి చావట్లా. తాత టీవీ పెట్టలేదు ఇంకా. సింహాద్రి ఇగో బొమ్మ వస్తుంది, చూడు చూడ చూడమే బాబు. ఏ నారాయణ నాన్నాళ్ళకి తగిలేవు. ఏడా ఈ మధ్యలో తగ్గిందిలే మా ఊర్లో వ్యాపారం. ఎట్లా జరుగుతుంది ఆట? మా ఆటలదేముంది నాగేశో, అయినా మీరేవుల వాళ్ళతో మేమేడ పోటీ పడేది? అంత ఆటగాళ్ళు ఎవరున్నారా మన రేవులో? 2 గ్రూపులు ఉన్నాయి మాయా, అంకాలు వాడు బామర్ది. ఏరా అంకాలు, ఈసారి మీద పెట్టండి. ఎట్రా రావులా? 47. ఆగండి ఆగండి. రే గంగయ్య మీద పెట్టండి. 61. రే మనిగా, ఇవాళ కోడి పుంజని కాదురా, ఏటపోతేనే మొక్కున్నాం అంకాలమ్మకి. చూడు మామూలు కూడా వేయాల. అదే దించి తల దించరా రే. ఆడ పెట్టుకుంటారా మొహాలు ఇప్పుడు? ఎలా గోడాలు ఎప్పుడు చూసినా కానీ ఇల్లు. మూల మీద ఉన్నాడు చూడు కిట్టయ్య ఆడి మనవాళ్ళు పోటీ పడి తెస్తున్నారు ఆటలో. పూటకి అరకింట పైనే తెస్తున్నారంట. ఊళ్ళో కుర్రోళ్ళంతా వాళ్ళ గురించే ముచ్చట్లో. ఇవాళ ఎవరు గెలిచారా? ఆ లేట్ మోకాలు చూస్తే అర్థం కావట్లేదు మాయా, మేమే గెలిచాం. వాళ్ళకి మళ్ళీ 3-4 కేజీలు కాదు మాయా, ఏకంగా 8 కేజీలు పెంచాం. ఒక్క పూటలో 60 కేజీలు. నాకు తెలిసి ఈ రేవులు ఏ మగాడు ఎంత ఏడతాలా. అంటే నిన్నటిదాకా మీరు మొగాలు కదనమాట. రే ముండా, ఈ తెలివి మాటల్లో కాదు ఏటలో చూపి. ఎవర్రా ముందా? నిన్నేరా ముండా. ఒక్కడే అంటావేంట్రా, వాళ్ళందరూ ముండలేగా. ఒకళ్ళు చూడరా.
ఎన్నిసార్లు ఎందుకు వస్తుందిరా మీకు తగు? ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళు ఎంత సనువుగా ఉండాలా? అరే రోడ్డు మీద పడితే అనుకోవటం సిగ్గులేదట్రా మీకు? సన్నాసినాయాలారా. ఈ తన్నలాటేంది బావా? నువ్వైనా వెనక తగ్గొచ్చుగా. ఏంది ఇది పద్దాక? ఆడు కలపడుతుంటే కింద పడి తన్నులు తినాలా? అది కాదే. ఒకటి చదువుతున్నాడుగా మంత్రాలు. ఏంది ఏందే? అయ్యో ఇప్పుడు నేనే ఉన్నాను బావా. అను నువ్వు కూడా ఏదో ఒకటి. పనికి మనస. 13 ఫిబ్రవరి 1993 బంగాళాఖాతం మద్రాసు తీరంలో ఏర్పడిన అల్పపీడనం తీర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మరియు మత్స్యకారులందరూ ఈ అల్పపీడనం బలహీనపడేంత వరకు రేవులోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక. బాగానే కలిసి వచ్చింది వీళ్ళకే. నిన్నేమో ఆటకు రాలేదు, ఇలా ఆటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. రే మనిగా ఎన్ని పోతులు మొక్కారా అంకలమ్మకే? బాగానే కాపాడుతుంది మిమ్మల్ని పోటీ లేకుండా. రే మణిగా రేపు తెల్లారి గట్టుని ఏటకెళ్తున్నాం మనం. వాయుగుండం లాటింది మావా. వాయుగుండం కాదు, ముప్పిని వచ్చినా నేను వెళ్తా. నాతో వచ్చే మగాళ్ళు ఎవరో రండి. ఓ ఆయగుండంలో ఆటకెళ్తారంట. రే మీరు నలుగురు మగాళ్ళం రెడీయే. మీరు ఎంతమంది ఉన్నారో తేల్చుకుని మాట్లాడకుండా ఏటాడు చూపించండి రా. మన దాడిపోతున్నారు. ఏంట్రా పోనండి. ఏరా మణిగా పెళ్ళేట్రా? ఏంటి ఏంటి ఏంట్రా ఏంట్రా రే సూరి పెట్టారా? నాగేశ్ మీరు పెద్ద నాగేష్ గారు ఆడు పెద్ద బోర్డు పెట్టారా? దేవులో ఉంది దానక్క కొడుతున్నట్టుందిరా బాబు. ఆ కేటుగాడు ఓ మదపుటేనుగు నెక్కి ఊరేగుతూ ఈ అడవిలోకి వచ్చాడు. మరి మన ఏటగాడు ఆ ఏనుగు కుంభస్థలం కొట్టగలడా? పెట్టలను కొట్టే ఆటగాడు ఏనుగు నెట్ట కొడతాడు గురువా. వాయుగుండం అని చెప్పిన ఏటకెళ్ళారేంట్రా? వాయుగుండం ఏమో కానీ మాయా ఇవాళ రేవులో పెద్ద తుఫానే వచ్చింది. ఆ బరాన్ని నాగేసు పెద్ద బోర్డు తెచ్చాడు నా కొడుకు. మన రేవులో సగం ఉంది అది. మన కళ్ళ ముందు నుంచి అది వెళ్తా ఉంటే జల్లపిల్ల ముందు సొరసేపు వెళ్తున్నట్టు ఉంది. మా ఆల మళ్ళీ ఆటలో దిగి వచ్చాడా? ఎంత సంపాదించడో దావత్ రాగదు నా కొడుక్కి. కొడుకు బోటు తెచ్చాడో లేదో రేవంతా మోత మోగుతుంది ఆడి పేరు. నాగేషు బోటు కొన్నాడంట్రా. అంతలో బోటు ఎట్టకుండా వచ్చాడురా. సారాగా అత్తున్నాడుగా ఏమైనా కొంటాడాడు.
ఏం ఆటలు ఏం బోట్లు వీళ్ళ దేవసం. ఎవడ్రా అది? ఎవడాడు బయటికి రా. ఏం చేస్తున్నావు రేడా? బోట్ చూద్దామని చెప్పేది నాన్న. బోట్ చూస్తాకొచ్చా? నేనేం తీసుకెళ్ళట్లేదు పెద్దనాన్న. ఇంకోసారి ఇక్కడికి వచ్చావనుకో ఈ పగిలిపోయింది నా కొడక. పా మా కాడ సొంత తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నావు ఏంది? కంపెనీ వద్దంది. హలో, పాలరావు గారి నుంచి చేస్తున్నావు. చెప్పండి. కంపెనీ మా కాడ సరుకు కొనొద్దని ఆ వ్యాన్ ఒకటి చెప్తున్నాడు ఏంది? అవునండి, వద్దన్నాం. యాంటికని సన్నసరి కదంతా. ఇవాళ కొత్తగా వస్తుందా సన్న సరుకు? ఎన్నేళ్ళ నుంచి ఎత్తుకెళ్తున్నారు ఏంది? ఆ పెద్ద బోటు గైరు సరుకు తెస్తుంది. మార్కెట్లో దాని రేట్ ఎక్కువ. ఈ చిన్న సన్న సరుకు కోసం కూర్చుంటే కుదరదు. ఆ సరుకు మా వ్యాన్కి సరిపోనొస్తుంది. అట్టయితే ఇంకో వ్యాన్ పంపమను, మేము యాడ్ అయ్యాలి ఈ సరుకు అంతా. మీరు తెచ్చే సరుకు ఆ వ్యాన్ మెయింటెనెన్స్ కూడా సరిపోదు. ఏడమ్ముకుంటారు అమ్ముకోండి, మేము మాత్రం ఆ సన్న సరుకు కొనం. ఇంకా నా కొడకల్లారా, ఎన్నాళ్ళు కళ్ళకద్దుకుని ఎత్తుకెళ్ళారు కదరా. రూపాయి చూసేసరికి కళ్ళు ఎత్తికెక్కారా? ఆ లంచుడుకులు మన కాడ సన్న సరుకు కొనరంట. దీని అమ్మాయి నా కొడుకు బోటు తీసుకొచ్చి మనందరి పొట్ట కొట్టేలాగున్నాడే. బోటు అమ్మాయి అయినా దొరుకుతాయడా? కొంటావా నువ్వు? అయ్యి ఈడ వరకు కాకినాడ ఏరియాలో దొరుకుతాయి. ఏమాత్రం పెట్టగలవు? ఎంత ఉంటుంది? 30-40 లక్షలు ఉంటుంది. పెడదావా? కొంటా అంటే చెప్పు, మనలు ఉన్నారు అక్కడ, చూసుకుంటారు వాళ్ళే. చెప్పు. మున్సిపల్ సుబ్బయ్య దగ్గరికి వెళ్దాం పదా. ప్యాంట్కి రా చెప్తా పదా. ఏందిరా చేతిలో పట్టా కాగితాలేంది, మున్సూపు కాడికేంది? కాస్త తీరి తిన్నగా చెప్పు. పొలం అమ్మడానికి. దేనికిరా? ఇంజన్ బోర్డు కొనాలి. పిచ్చా చాదారా నీకు? ముసలోడా నన్ను ఇసుకించమాక. నీ బుర్రకెక్కేటట్టు తర్వాత చెప్తా. ముందొచ్చి సైకిల్ ఎక్కు పదా. అన్నా, బావ తాతనెక్కించుకొని పొలం పట్టాలు తీసుకెళ్ళాడన్నా. యాడికి? మున్సబు కాడికంట. బోటేదో కొనాలి, పొలం అమ్మాల్సిందే అని తాతను లాక్కెళ్ళాడన్నా. ఓసారి ఆడికెళ్ళి చూసిరా అన్నా. అన్నా,
బావ కోపంగా ఉన్నాడు. కథ నిదానంగా సర్ది చెప్పన్నా. ఆడికి ఎట్టా చెప్పాలో నాకు తెలుసులే ఓ. సుమారు 7 లక్షలు వస్తాయి కిట్టయ్య. నాకు చాలదు. ఇంకెంత కావాలరా? 30 లక్షలు. యారా 30 లక్షలు అంటాడేంటి? 30 లక్షలు కావాలరా మీకు? రే అంకలు ఎవరినాడు గమ్ముతున్నారు పొలాన్ని? ఇటు తీసుకొస్తే కుక్కతో వచ్చినట్టు వెనకాల రావడమేనా? నోటు జారమాకరా గంగయ్య. ఎవరిని అడిగి అమ్మాలరా నా పొలాన్ని? ఎవడిదిరా పొలం? ఏడకెళ్ళి కొనుక్కొచ్చా? అదే ఎక్కడొద్దు, ఇంటికి పోయి మాట్లాడుకుందాం. రండి. మరేం పీకడానికి తీసుకొచ్చి ఇక్కడికి? రే దాని మీద నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. బోట్లే కొంటావో ప్యాట్లే కొంటావో నీకున్న దమ్ము కొనుక్కో. మనం ఎంత దుక్కుతాం అంతలోనే ఉండాలి, హెచ్చులు పోకూడదు. రాజా, ఈ తలనొప్పులంతా మాకొద్దు కానీ మీరు తేల్చుకున్నాకే రండి. పొలం అమ్ముతున్నాం అన్న సంగతి ఎవరు చెప్పారు ఆడికి? నేనే చెప్పాను బావా. గుర్తుంటారా నీకు? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావు. అదేడు ఇక్కడ పడి ఉన్నాడు. ఎవరాడు? అంకల్. అంకాలా? పట్టు. నీకేం పట్టిందో నాకు అర్థం కావటం లేదురా. ఎందుకు వచ్చిన అల్ప సినిమానికి పొద్దుగూకులు ఇంజన్ చుట్టూ తిరుగుతున్నావు? ఆ ఇంజన్ మనకి కూడు పెట్టిద్దా? ఏంది చెప్తుంటే మోకరించుకొని పోతున్నా? రాత్రి వాన్లో తాగి ఆడ పడిపోయాడంట. పోతురాజు తీసుకొచ్చాడు ఇంటికి. ఎరా ఆడుకుంటున్నావు ఏడా? ఈ ఇంజిన్ ముందేసుకుని ఏరకు తీసేద్దామని ఎవడో ఏటకెళ్తలేదు, వెళ్ళినా సరుకు అమ్ముడుపోవడం లేదు. నీ వెనకమాలు తిరిగిన వాళ్ళు అందరూ కూలి పనులకి వెళ్తున్నారు. నువ్వు మాత్రం ఇంజిన్ ముందేసుకుని సెక్కబంది చేస్తున్నావు. ఏం చేయమంటావు? రే అంకాలు, మనం చేసే పని కూడా మన తాగి తగ్గట్టు ఉండాలిరా. ఏందిరా మన తాయి? ఏంది మన తాయి? నాకు చేతయ్యే పని, నా కూడు పెట్టే పని ఈ ఆట. దాంట్లో నా ముందు ఎవడున్నా దాటేస్తా, ఈయన్ని దాటేస్తా. సరుకు అమ్ముడు పోవడం లేదు, ఏటకెవడో వెళ్ళడం లేదు. వాడిని తలదన్నే దమ్ము మీకు లేదు, మీకు ఎవడికి లేదు. మోటా ముళ్ళి సర్దుకుని వలసపోండి నా కొడకల్లారా. నేను ఈ మట్టిలోనే పుట్టా, ఈ బురదలోనే తిరిగా, ఈడే చేప జల తిని పెరిగా. నా ఊపిరి పోయినా సరే ఆడికి నా బలమేందో నా బలుపేందో చూపించేదాకా తగ్గను. ఇప్పుడు ఏమంటావురా? ఈ ఇంజిన్ తీసుకెళ్ళి నావుకు బిగించి ఏటకెళ్ళి నన్ను గెలిచేస్తానంటావా? నీ వల్ల కాదురా. అరే గంగయ్య, నాకు తిక్క తిక్కగా ఉంది, ఎండించాలి ముందు. నీ వల్ల కాదని చెప్తున్నా కదరా. రేయ్ చెయ్యి తీరా. నేను ఎత్తి నేలకేసి కొట్టుకున్నా ఈ పని చేయడం నీ వల్ల కాదు. ఎందుకంటే నీకు అంత బుర్ర లేదు, నీకున్న బుర్ర ఈ పని చేయలేదు. నాకు తెలిసి ఈ పని చేయగల బుర్ర ఒకే ఒక్కటి ఉంది. అది అది ఉండాలి కదా. అదే తిప్పేది. తిప్పేది ఏందిరా? బావురా అది. బావు. వీడికి బావు పేరు కూడా తెలీదు. వీడిని పెట్టుకొని నేను చేస్తాను, కాకపోతే మీరు కూడా నాకు కూడా చేయాలి. ఏంది డబ్బులా? కాదు, మీతో పాటు నన్ను కూడా సముద్రంలోకి తీసుకెళ్ళాలి. ముందైతే చెయ్యి, చూద్దాం కానీ. మాయా, ఆ అంకాల్ గడు మీ భోజనం గడు కలిసి ఇంజిన్ పడవ ఏదో తయారు చేస్తున్నారంట. మన రేవులు పడవలు ఉన్నాయి కదా, తెడ్డు పడవలు, వాటికి ఇంజిన్ బిగిస్తున్నారంట. బిగితే అదే మాయా, మనం ఆ ఏళ్ళ బోటు కొనుక్కోతానికి వెళ్ళినప్పుడు చూసాం కదా కాకినాడలో. బొడ్డు నావలు కూడా సముద్రంలో ఉన్నాయి, వెనక మళ్ళీ ఇంజిన్ ఉంది. అట్లాంటిది వీళ్ళు ఒకటి చేస్తున్నారంట. అది గనక చేశారనుకో, ఎన్నాళ్ళు రేవులో చేకినోళ్ళు సముద్రంలో కురుకుతారు.
సాంబా సాంబా అన్నం పెట్టు. నువ్వు చిరంజీవి ఫ్యాన్ ఏంట్రా? నువ్వు కాదా? నీకు ఇష్టమా అక్క చిరంజీవి అంటే? పిచ్చి. రేత్రింబవళ్ళు ఇంజన్లు అంటూ కుస్తీ పడుతున్నావు, ఏమైనా పనైందా? ఆ మొక్క బాగుంది కదక్క, నన్ను అడగాలి. ఈ పిల్లాడేం చేస్తున్నాడు బావా నీ దగ్గర? అక్క నేనేం మీ ఆయన దగ్గర పని చేయట్లా. ఆయనకు ఒకటి అవసరం అయితే అది నేను చేసి పెడుతున్నా. ఇంకా చెప్పాలంటే మీ ఆయనే నేను చెప్పింది చేస్తున్నాడు. ఏయ్ ఇట్రా. ఎరా ఇంజిన్ బిగిస్తున్నావంటగా? 37 లక్షలు 37 లక్షలు పెట్టుకున్నాను రా బోటు. నేను 25 ఏళ్ళు సంపాదించిందంతా అమ్మితే వచ్చింది అదే. ఇంకోసారి వాళ్ళతో కనిపడినా ఇంజను మోటార్లంటూ యాషాలేసినా తోలు తీస్తా నా కొడక. ఓ 20,000 తీసుకెళ్ళి మెదలకుండా ఊళ్ళో ఉంటావో మూటముల్లి సర్దుకొని ఎక్కడికన్నా వెళ్తావో నీ ఇష్టం. ఇట్టా టేషాలు మళ్ళీ వేసావంటే గుండెకాయ తోడేస్తాం. ఏయ్ ఎరయా ఓ 20,000 ఆడబెట్టరా తీసుకుపో. నువ్వు ఇచ్చిన దానికన్నా 20 పైసలు ఎక్కువ ఇచ్చా. ఎట్టాగో అన్ని అమ్ముకున్నా అన్నావుగా, అట్టాగే నువ్వే నీ బోట్ ఎత్తుకొని ఆడగని పో. ఇదొకటి. స్టార్ట్ అయింది.
చెప్పు. ఇవాళ బోట్ ఉంది మా దగ్గర, అది 10 అవ్వచ్చు 25 అవ్వచ్చు. ఎన్ని బళ్ళు పంపుతారో పంపుకోమను. మీకు కావలసినంత సరుకు ఉంది మా కాడ. మా కాడ ఉంది సన్న సరుకు కాదు, చాలా మంచి సరుకు. ఇక నుంచి ఏడా కొనాలి, ఈడే కొనాలి. తీరా పిల్లనాయాలు మీ ఊడే చేసాడంతా. వాళ్ళు కానీ ఎట్లాంటివో 4-5 తయారు చేశారనుకో, దీని ఎక్క మూల పడుకున్న ముసలోళ్ళు కూడా కోసి పెట్టుకొని ఆటకొచ్చారు. పొద్దుపోయింది, నువ్వు ఇంటికి పోరా. ఎలాకున్నాడు? కోళ్ళ పందాలు క్రైమ్ రా. కోళ్ళని కుక్కల్ని హింసించకూడదు, అర్థమైందా? సరే. దాన్ని తిప్పికాల్చరా. ఏంది నాగేశ, ఈ టైంలో వచ్చావు? ఏంది పని? మీరు చేసే పనులు ఏమున్నాయి నా దగ్గర? మీరే పని చేయకపోవటమే నాకు చేసే పెద్ద పని. పెద్ద పనే. ఏం జరిగినా ఆ పాలరాయి వైపు రావద్దు. కోళ్ళు అక్కడ వదిలేయాలంటరా. ఏం చేయబోతున్నావు నాగేశ్? నిన్నేం పని చేయొద్దంటే ప్రశ్నలు వేస్తున్నావే? అన్నీ నోటితోనే చెప్తున్నావు. నా నోటికి విలువే ఉందలే. మీరు విలువిచ్చేది నేనిచ్చే నోట్లకి. దాంతోనే చెప్తున్నా. చిలక్కి చెప్పినట్టు చెప్పా.
చెలక్కి చెప్పినట్టు చెప్పా విన్నావా? నీ కొడక నాకే 20 పైసలు ఇస్తావరా? మాట అంటే గౌరవం లేదు, మనిషి అంటే భయం లేదా? భయం లేదా నీకు? భయం చెప్పాగా నీకు గుండెకాయ తోడొస్తానని. సరదా కన్నా అనుకున్నావా? లచ్చలు పోసి ఓటు కొంటే మీరిద్దరు దిగిచ్చి ఆకే చూస్తారా? చచ్చిపోయింది గుండెలు. చంపేశాడు. చంపేశాడా? అరే రే 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 మొండి నా కొడుకు ఎంత పని చేశాడు. ఆ పూట అడివంతా యాడికిపోయింది గురువా? ఎవరు ఆపలేదా? అది సావు మల్లేశ్వరావా. ఈడ మన ఏలైపోగానే ఎత్తుకెళ్ళిపోద్ది. దాన్ని ఆపేదెవడు? ఆడు చిన్నప్పటి నుంచే అంతేరయ్యా. ఆడికి ఎదురొచ్చిన దేన్నైనా అంతం చేసేంత వరకు నిద్రపోడు. కానీ ఈసారి చేసింది అంతం కాదు, ఆరంభం. చిన్నపిల్లాడరా, ఆడిని చంపి మళ్ళీ ఆడే వచ్చి బంధు పెట్టాడు. నా కొడుకుని మనమే చేయలేమా? మనం ముఖం మీద కొట్టిన వాడిని వదిలిపెట్టవచ్చు, కడుపు మీద తన్నుండి వదిలిపెట్టొద్దు. వాడు పొడిచింది పిల్లోడి గుండెల్లో కాదు, మీ కడుపుల్లో పొడిచాడు. ఆడిని దాటి వెళ్తున్న మీ గెలుపు మీద పొడిచాడు. నా చేతులు నెత్తురుతో తడిసినయే ఈ నేల మీద హక్కు కోసం కత్తులు పైకెత్తాను. ఇవాళ మీ హక్కుల కోసం ఇస్తున్నా, ఎత్తుకెళ్ళండి. ఆడు చంపితే ఆడి బలుపు కనపడింది, మీరు చంపాక మీ తెగింపు కనపడాలి. పద్దెనిమిదేళ్ల పిల్లాడిని చంపి పెద్ద మగోడిని అనుకుంటున్నాడు. ఆడిని తెగ నరికి మీ మగతనం మీద చూపించండి. పోండి. పసిపిల్లోని చంపేశారు కదరా, రంజోడకల్లారా మీరు మట్టి కొట్టుకొని పోతారా? ఫేమస్ నా కొడకల్లారా చచ్చిపోతారా? మీరు చచ్చిపోతారా? మీకు ఎప్పుడో చెట్టుకెళ్ళిపోతారనే.
నాగేష్ చచ్చిపోయాడా? చంపేశారు. నాగేసి గుండె పగల కొట్టారు, నాగేసి పులుపు తగలబెట్టారు. ఆడి సావు 2 గుంట నక్కల్ని అడవిలోకి తెచ్చింది. నాగేష్ కొడుకులు ఊళ్ళోకి వచ్చారా? మీ ఉంగరాలు తగలయ్యా. ముందా జరగాల్సిన పని చూడండి రా సచ్చినోళ్ళగా. ఇంకా 2 కావాలి. ఎరా గజ్జలు కొండయ్యా, ఎంతసేపు రా? వీళ్ళు ఇంకా రాలేదా? పని అవ్వాలి కదరా. కానీ ఏడయ్యా దా కానిద్దాం. ఏ కాదు. దండం పెట్టుకో. ఏమని మొక్కున్నావు? నేనేం మొక్కలా, నువ్వేం మొక్కున్నావు? నాకు బాబు పుట్టాలని మొక్కున్నా. ఏంది బాబే కావాలా? బాబే కావాలి.
ఏ బాబు పుడితే భూషణ అని పేరు పెట్టుకోవచ్చని. వెళ్దామా? ఎరా పోతురాజు, మొన్న ఇక్కడే కదరా ఉచ్చబోసావు? అది కదరా, ఏ పెట్రోల్ కిరోసిన్ పోసామనుకో తొందరగా తగలడ్డానికి అనుకోవచ్చు, మరి వచ్చిపోతే ఏమనుకోవాలరా? ఈడి మీదేదో కోపం ఉందేమోరా. చంపాలేరా ఎవరు నా కొడుకాడు? ఆ పొలాలు దొరకారంట, ఎగిరేసి ఎగిరేసి చంపారంట. ఆ నా కొడుక్కి అలాగే అవ్వాలేరా, ఎగిరెగిరి పడ్డాడు. ఏంట్రా చల్లగా ఐస్ మీద కూర్చోబెడితే మూలుగుతున్నారు? అన్న తప్పైపోయింది అన్న, పిల్లలు కట్టగట్టేస్తున్నాయి, వదిలేసే అన్న. మా నాన్నకి నీకేమైనా గొడవలు ఉన్నాయా? పోనాడు ఎప్పుడైనా నీ గోళీ లాక్కున్నాడా? అసలు మిమ్మల్ని చూసాడా? మరి ఎందుకు రా చేస్తే మీకు అంతా ఇంకెప్పుడు అనమన్నా, వదిలేసే అన్న. ఎరా మరి నీ సంగతి ఏంటి? అన్న ఒకసారి పెద్ద బోట్ మీద బొగ్గుతో నా పేరు రాశానన్నా, అప్పుడు మీ నాన్న నన్ను ఒకసారి కొట్టాడన్నా. ఆడ ఆస్తులన్నీ అమ్మి బోటు కొంటే దాని మీద నువ్వు పేరు రాస్తే కొట్టక బోటు రాసేస్తాడా? లేకట్రా పైకి. ఈడ జరిగింది ఎవరికైనా తెలిసిందా? అది మాకు తెలిసిందా? పిర్రలు కోసేస్తాను ఈసారి. ఇందిందలే మీకు మీరు చావులు చంపడం గురించి మాట్లాడుతున్నారా? వెళ్ళండిరా. రే లాగులేసుకొని పోండి, కుక్కలు కరిచేస్తాయి. ఎవరి గురించి చెప్తున్నావు వీరయ్య? నాగేష్ కొడుకుల గురించేనా? ఇంకెవరు? ఆ నాగేష్ గడి కొడుకుల గురించే. వాళ్ళ అమాయకులని, పిచ్చోళ్ళని, వాళ్ళ నాన్న మించి దొంగ నా కొడుకులని ఓ ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. అయితే వాళ్ళ వాళ్ళకం చూస్తుంటే ఏదో ఒకటి చేసేట్టు ఉన్నారు. నేను నాగేష్తో చానాలు వ్యాపారం చేశా. మీ తాత మీద అభిమానంతో మీ మంచి కోరి చెప్తున్నా, వాళ్ళంత తేలిగ్గా తీసుకోవద్దు. చాలా కంత్రి నాయలాళ్ళు. వాళ్ళ రూపాయి కోసం ప్యానాలు తీశారు వాళ్ళు. మా డబ్బులు మొత్తం ఆడకుండా ఎలా అవుతాయి? బయట సారా కాసుకొని ఊరు మధ్యలో గుడిసేసుకుని ఉండే నాగేసు అంత పెద్ద బోట్ ఎలా కొన్నాడో, అన్ని డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయో ఆలోచించారా? మొహం ఒక్కటే నాగేష్ది, ఆడి గుండె కండ అంతా ఆడి కొడుకులే. ఈడ నాగేష్ అమ్మే సారా వాడు కాసే దాంట్లో ఒక వంతు మాత్రమే, మిగతా 3 వంతులు వాడి కొడుకుల దగ్గరికి పోతుంది. దాన్ని పెద్ద పెద్ద కంపెనీ సీసాల్లో కల్తీ చేసి సంపాదించిన సొమ్మది. బోటు తెచ్చింది నాగేసే, కానీ దాన్ని కొనిచ్చింది వాడి కొడుకులు.
అట్టాంటి వాళ్ళు వచ్చి ఊళ్ళో షికారులు చేయటం ఏంట్రా? నేను అట్టాగే అనుకున్నా. అలా తాగి ఎప్పుడు పక్కనే ఉండవు కదా వీరయ్య, నువ్వైనా కాపాడకపోతివి. చాలాసేపు పోరాడే పెద్దోడా, కాస్త తాగున్నాం ఇద్దరం. ఓ యాత పడేసరికి ఓపిక లేక పారిపోయాను. చేతి మీద వేసాడా? ఊరంతా మా అయ్య సావు గురించే. అంత దారుణంగా చంపేశాడు. ఆయన ఏదో ఒకటి చెయ్యాలి వీరయ్య. అంత లాభమడి చచ్చిపోతే సెట్ అంత కొడుకులుండి ఏం శాతలేదా అనుకున్నాను. ఇది నాగేశ్ కొడుకులంటే. ఎట్టా చంపాడు తెలుసా అయ్యా? ఇంతలా వద్దురాయి తీసుకొని గుండెల మీద గుద్ది గుద్ది ఎముకలు మాసం ఏకమయ్యేలా గుద్ది చంపాడు. ఇందాకేమో పారిపోయాను, ఇప్పుడేమో గుద్ది గుద్ది చంపాడు. కొడక్క పక్కనే ఉన్న పతిలో దక్కని చూశాను చిన్నాడా. పారిపోవాలి, చూసినోడి వచ్చి తిరిగి చాటు దాకుని చంపదుండే సినిమా చూసావా? వాణ్ణి ఏదైనా చేద్దామా వీరయ్య? ఏం చేద్దాం వీరయ్య? పోనీ మా అయ్యని అడుగుదాం. ఇందులో ఏమీ లేదు. అరే వీరయ్య, పందికొక్కుని చంపినట్టు చంపారా నన్ను. వాళ్ళని నిడిచేది లేదు. నా బిడ్డలిద్దరం మగాలరా, వాళ్ళంతేందో తేలుస్తారు. నువ్వు వాళ్ళనికే ఉండాలా. నన్ను వదిలేసినట్టు వాళ్ళని వదిలే మాకే. రేయ్, నేను వేరైతో ఒంటరిగా మాట్లాడాలా. చిట్టి ఆడికి ఇవ్వండిరా. ఇందులో కూడా ఏమీ లేదు. ఏం లేదన్నావేంటి? ఇదిగో ఇక్కడ రాసిందిగా, కనిపించట్లా? అరే వీరయ్య, నా కొడుకులతో జాగ్రత్త. దొంగ నా కొడుకులు. వాళ్ళ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఎవరికైనా తెలిసిందనుకో, నీ పేక తెగ్గొస్తారు. లేకపోతే నీ పిల్లని జోలికి వెళ్తారు, పిల్లల జోలికి వెళ్తారు. వాళ్ళకే తెలియదు. ఏం కాదులే. అమ్మగారిని ఇంట్లో దించేసావుగా. నమస్కారం. సాంబశివ, పాలరేవు. ఓ, నాగేశ్ కొడుకువా నువ్వు? పోనీ. ఏంటయ్యా సంగతి? పాలరేవులో సరకు కొనద్దు,
మంచోళ్ళు కాదు. ఆ? ఏమయ్యా అయిందేదో అయిపోయిందయ్యా, ఇది వ్యాపారం. ఆ? మీకు తగాదాలుంటే నన్ను వ్యాపారం చేద్దంటే అట్టా? మంచి సరుకు ఉన్నప్పుడు మీ దగ్గర కొన్నాంగా. పాలరేవులో సరగొనొద్దు, మంచోళ్ళు కాదు. ఏమయ్యా చెప్తే అర్థం కాదా? ఏంటయ్యా నీ బాబు? పాలరేవులో సరుకు కొనొద్దు, మంచోళ్ళు కాదంటే వాళ్ళు అనుకున్నారేమో. మేము అమ్మగారిని ఇంట్లో దింపొద్దా? జాగ్రత్తగా. కేటుగాడిని భయపెట్టిన ఈ నక్కలు రెండు ఇప్పుడు ఏటగాడి ఎంట పడిపోతున్నాయి. ఏం చేస్తాయంటావు గురువా? నక్కలయ్యే, వాటినెవడూ పట్టలేడు, పసిగట్టలేడు. నమస్తే బాబా. నాగేష్ చంపిన భూషణానికి ఆడో కన్నా నేనో కన్నా. నువ్వు చంపిన నాగేశుకి ఈడో కొడుకు నేనో కొడుకు ఏం లేదు బాబా. ఊరికి పరిచయం చేసుకుందామని వచ్చాం. ఇవి మనమే అనుకుంటా. నువ్వు మాకు దొరికేలే. ఇటు కొంచెం పనుంది, ఒక మాట చెప్పి తీసుకెళ్దామని. సరే అయితే. కలుద్దాం. ఆ కంపెనీ అయిన కొడుకులకి ఏమైందిరా? మళ్ళీ మన సరుకొద్దంటారేంటి? ఇది ఆ కంపెనీ పని అయి ఉండదురా, ఇది ఆ నాయలు ఇద్దరు కలిసి చేసిన పని అయి ఉంటుంది. ఆ నా కొడుకులను అట్ట వదిలేస్తే అట్ట? వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తారా? మీరేం చేస్తారంట? వాళ్ళు మన బతుకుతారు, జోలికొచ్చారు, సొత్తా ఊరుకోవాలా? ఊరుకోవద్దు. వాళ్ళు మీ దారికి అడ్డుపడుతున్నారు కాబట్టి మీరు వేరే దారి వేసుకొని పోండి. వాళ్ళ మీదకి పోయి దారులన్నీ మూసేయొద్దు. ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇట్టా పోరాడే మీ అమ్మ అయ్యల్ని అందరినీ పోగొట్టుకోండి. మీరు అక్కడి దాకా పోవద్దయ్యా. వాళ్ళు చెయ్యెత్తితే మీరు కాలెత్తండి, వాళ్ళు కర్రెత్తితే మీరు కత్తెత్తండి. వాళ్ళని ఆపటానికి మాత్రమే ఎత్తండి, మీరు మొదలెట్టడానికి కాదు. ఆపటానికి మాత్రమే ఎత్తండి. నమస్తే అక్క. పద, నేను తీసుకొస్తా. పొద్దున్నే బావుని కలిసాం, టిఫిన్ కూడా తిన్నాం. నిన్ను కూడా ఒకసారి కలుద్దామని. మా అయ్య ఒత్త అదవ. ఎంత అదవు కాకపోతే బావ చంపాడంటావు. కనీసం వాడి శవాన్ని చూడటానికి ఊర్లో ఎవరూ రాలేదక్క. ఆయన చంపినందుకు మాకే బాధ దిగులు లేదు. సరైన టైం చూసుకొని మేమే ఆయన చేసామనుకో, బావ మాకు ఆ బాధ లేకుండా చేసాడు. కానీ బాధ అంతా మీ ఆయన గారి వల్ల. మా అయ్య అన్నీ అమ్ముకొని ఒక బోటు కొన్నాడు. కొన్నాడు సరే, ఆడు కొన్నాడని బావ ఊరుకున్నాడా? ఆస్తులన్నీ కూడా మేము చాలా కష్టపడి సంపాదించుకున్నాం. ఆ ఆస్తులన్నీ ఒట్టు చాలా కష్టపడ్డాం. మా అత్తమ్మగుడు ఒక తాగుబోతు. ఆడు ఎంత ఎదవైనా సరే ఆడికి ఒక 4 ఎకరాలు కట్నం కింద ఇచ్చాం. ఆడబ్బా, ఆడి దురదృష్టం ఏంటంటే ఆడికి పిల్లలు లేరు. మా అదృష్టం ఏంటంటే ఎప్పటికైనా పొలం మాకే. కాకపోతే తాగుబోతు నా కొడుకు కూర్చొని తాగేస్తా ఉంటాడు. అసలు అవి మా దాకా వస్తాయా రావా అని మాకు భయం ఉండేది. ఒకరోజు తాకి కొడుతున్నాడని మా అత్త కబురెట్టింది. ఏందో చూసిరమ్మని మా అయ్య మమ్మల్ని పంపాడు. ఆడేమో తాగేసి ఇంట్లో పడిపోయి ఉన్నాడు. పక్కనే పంచెలో పొయ్యి రగులుతుంది. మా బుర్రలో ఓ ఆలోచన వెలిగింది. ఆడిని ఇంట్లో పెట్టాం, బయట గడి పెట్టాం, కొంపకి నిప్పెట్టాం. ఎరా ఇల్లు ఎవరు తగలబెట్టారా? మేమే తగిలిపెట్టాం.
మా కడుపు కనబడలేదు నువ్వు 100 సార్లు చెప్పాను రా సిన్నోడా, నేనేం చెయ్యలా. ఆ సచ్చినోడు కొడుతుంటే పారిపోయి వచ్చి సగంలో వెనక చూస్తే మంటలు కనపడ్డాయి. చూసిందని వెనక్కి ఎందుకు వెళ్ళలేదే? ఆ రకంగా మంటలు కనపడే ఆడు బయట సచ్చాడేమో అనుకున్నా. నాకేం తెలుసా ఆడు లోపల సత్తాడని. చెప్పిన దానికి ఆడయిన దానికి పొంతన కనపట్లా, ఏదో కావాలని చేసినట్టుంది. ఏయ్ అయిందేదో అయింది, ఏదా వదిలేయి. ఏం వదిలేది? మనం వదిలేస్తే అయిపోతా? ఆ ఊరోళ్ళు పంచాయతీ పెట్టారు, వాళ్ళు వదిలేస్తారా? అది నాకు తెలియదట్లేదు కదరా. మరి ఎలా జరిగింది? ఎవడు చేశాడు? ఇల్లు ఎట్ట తగలాడింది, మనిషి ఎట్ట తెచ్చాడు? అవన్నీ నీకేంటికిరా? వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు, ఏడ పెట్టుకుంటారు, వాళ్ళు సావాడు చేస్తారు. మధ్యలో ఏలు పెట్టమాక. ఎరా నీ చేయి కూడా ఉందా దీంట్లో? రేయ్ సీనుగా తమ్ముడు గిమ్ముడని కూడా చూడను. సంపి మరొక సంపు చూస్తా. సంపటం ఎంతసేపురా? గట్టిగా 5 నిమిషాలు గుర్తు పిసికితే సావా? రే పెద్దడా, సావా? పెద్దడా ఆ? వదలరా. సావా? మావ చావు అత్త ఖాతాలో పడిపోయింది, చిన్నాన్న చావు మా నాన్న ఖాతాలో పడిపోయింది. ఎంతో మంది దీపాలు ఆర్పితే వచ్చిన సొమ్మది. మేము తిన్నది లేదు, మా అయ్య తిన్నది లేదు. అది బోట్ అయ్యి 8 మీద తేలుతుంది. మరేం చేద్దామంట అక్క బావని? సాంబా సాంబా అన్నం పెట్టు. ఏమైంది? భయం ఎత్తుంది బావా. వాళ్ళు ఏమన్నా చేస్తారనా? మ్హూ. నువ్వే వాళ్ళని ఏమైనా చేస్తావేమో అని భయం ఎత్తుంది నాకు. సరే అన్నం పెట్టనా? వద్దు. నాకు నా పని అంటే చాలా మోజు. నేను ఏ పని చేసినా చాలా ముచ్చటగా చేస్తా. నన్ను మించి ఎవరూ చేయలేనంత ముచ్చటగా చేస్తా. మీ అయ్యని చంపడం నా పని కాదు, నా పనికి అడ్డొచ్చాడు. అయిపోయింది. నాకు చాలా పనులు ఉన్నాయి. మీ మూలంగా వాటిలో ఏ పని ఆగినా నేను మీరే నా పనిగా పెట్టుకుంటా. బావా పడుకున్నావా? చెప్పు. నిన్నొకటి అడగనా? ఏంది? నువ్వు కళ్ళు మూసుకో, అప్పుడే అడుగుతా. నన్ను నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళమంటావు అంతేనా? రేపు తీసుకెళ్ళనా? అమ్మ నిజంగానే తీసుకెళ్తావా నన్ను? నువ్వు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు. కడుపులో అట్టండి భయాలు పెట్టుకోమాక, ఏం అవ్వదు. నీ మీదకి ఏమొచ్చినా నీ ముందు నేనుంటా. అదే బావా నా భయం కూడా. ఏదేవైనా సరే నువ్వు నా పక్కనుండాలి, ముందు కాదు. ఈ చిన్న చిన్న కంపెనీలు నమ్ముకుంటే లాభం లేదు. మనం కూడా మన సరుకుని ఏ కాకినాడో మద్రాసు ఎత్తుకెళ్ళి అమ్ముకోవాలి. ఒరే గంగయ్య,
మనం తెచ్చే ఈ మాత్రం సరికి అంత దూరం నుంచి చూడొస్తాడురా. నువ్వేమో మద్రాసు కాకినాడ అంటావు. రారు. మన ఈ ఒక్కటే బోటు పట్టుకుని అలాడితే ఎవడు రాడు. ఇట్లాంటివి 10-15 కావాలి. దండిగా సరుకు తేవాలి. అప్పుడు వస్తాడు, ఎవ్వడైనా వస్తాడు. ఆ ఇంజన్లు సామాన్లు కొనడానికి నువ్వే నాన్న తిప్పలు పడ్డావు. ఇంకా మేమెక్కడి నుంచి తెచ్చేది? ఒకళ్ళిద్దరు కొనగలరు కానీ అందరూ కొనే స్తోమత ఎక్కడిది? కొనగలిగిన వాళ్ళు కొనండిరా, కొనలేని వాళ్ళకి మేం కొనిస్తాం. మీరైనా ఆ నుంచి తెచ్చుకునేది నేను. అవసరమైతే మాకున్నదంతా అమ్మి కొనిస్తాం. మనం మాత్రం బోట్లు చేయాల్సిందే, ఏటకెళ్ళి సరుకు తేవాల్సిందే. ఆ పని చేయండి రా. రేపు తిరునాళ్ళు, మంచి రోజు. మీరందరూ వెళ్ళి ఏట మొదలెట్టా. నేను వెళ్ళి ఇంజన్లు కొనుక్కొత్తా. పచ్చని అడవి ఎచ్చబడతాంది, మరి అది మండేనో ఎండేనో? హలో అబ్బాయి, 9వ తారీఖు తిరునాళ్ళ. మనోళ్ళు అందరికీ చెప్పు, సగం మంది ముందే రండి, మిగిలిన వాళ్ళు ఆయాలరండి. ఏంటి? రైట్, ఉంటాను. చుట్టాలు వస్తారు వీరయ్య, ఏర్పాట్లేంటో చూడు. తెల్లారితే తిరణాల. ఆ రాత్రి జనమంతా జాగారంతో ఊరంతా ఊరేగింపులో ఉండారు. కోళ్ళు పుట్టేలు సిద్ధం చేశారు కానీ అమ్మగోరే బలి ఏరే ఉండదని ఆయాల ఎవ్వడికి తెలియదు. పోయిందిరా. ఒకసారి కలితేరు మాయా, ఒకసారి కలితేరు. పట్టరా పట్టండి రే, మెల్లగా మెల్లగా. అరే మెల్లగా పోయండి రా, మెల్లగా 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 మని. ఇంద్రపోతురాజు ఓ వణికిపోతున్నావు. ఇది పెట్రోల్ కదరా, ఉప్పు భాగంలే. ఏంది వద్దా? పోనీ నువ్వు పోసినట్టు వచ్చపోసేదా? వచ్చపోసేదా? ఈ అంకాలు గడి తోక, నువ్వు దాని మీద అంతే అంతే. అయితే 2 రోజులు అంతే. రే రే జాగ్రత్త పట్టుకుంటారా, పదండ్రా. రే జాగ్రత్త. రే రే పోతురాజు.
అందరినీ తగలబెట్టి పడవలు లేచి తగలబెట్టి లోపల తెచ్చారు తగలబెట్టిపోతుంది తాత
తాత తాత మొత్తం వెళ్ళిపోతుంది తాత, అన్ని తగిలి పెట్టేశారు తాత. బతికే ఉన్నాడు, సావలేదు. చుట్టూ ఉన్న కుర్రాళ్ళను చూసి జడుసుకున్నాను. పొరిమి దుంపదగా ఏటా జోరు సుత్తే నా కొంప ముంచెట్టు ఉన్నారు.
చంపేస్తావా? నన్ను కూడా చంపేస్తావా? చంపేస్తావా? నీ భార్యని నడక్కడానికి పోయాడ్రా. సారంగని చంపేస్తున్నా పో. అయిపోద్ది, పిలిసరికి అందా అయిపోద్ది. అయిపోతుంది, అయిపోతుంది. నన్ను ఆపుతావా? నన్ను ఆపుతావరా ముసలాడా? నన్ను నన్ను ఆపుతావా? నన్ను నవ్వుతావేట్రా? నవ్వుతావేట్రా? అసురులని ఎడమకాల కింద తొక్కి పెట్టి తలలు తుంచిన అమ్మ మారమ్మకి మొక్కింది సారంగి. ఆ తల్లి సోత్తా ఊరుకుంటదా? నాగేశు కొడుకులకు సాయం చేసిండు. వేరేని ఊళ్ళో జలేశారు. వేరేకి పచ్చి మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వదహో.
సత్యరూపాలను ఒక్కసారన్నా భయపెట్టాలి. పెద్ద ఆయన ఇంత బోపెట్టు కూతంత బలం కూడా అయ్యి వాళ్ళని భయపెట్టాకే సత్తాను నేను. అది నీ వల్ల కాదు వీరయ్య. ఆడు నాగేష్ని ఆపగలిగాడు, నాగేష్కే బాబు లాంటి వాడి బిడ్డల్ని ఆపగలిగాడు. నువ్వు మళ్ళీ మొదలు పెడతానంటున్నావు. మరి నీకు ఆడిని ఆపే దమ్ముందా? నీ అమ్మాయి ఎదుగుతున్నారా? తొందరగా ఇంటికి పో.